పల్నాడు జిల్లా పెదకూరపాడు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కుమార్ ప్రచారంలో దూకుడు పెంచారు. మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా అచ్చంపేటలోని ఎస్సీ ముస్లిం కాలనీలో పర్యటించి ఇంటింటి ప్రచారం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా అచ్చంపేట టౌన్లో గుడ్ మార్నింగ్ అచ్చంపేట ప్రోగ్రాం పేరిట ప్రచారం చేయడం జరుగుతుంది. ఎస్సీ కాలనీలో, ముస్లిం కాలనీలో, మైనారిటీ కాలనీలో, అట్లనే మెయిన్ బజార్లో తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఆ స్పందనతో పాటు సమస్యలు కూడా ఎక్కువగా చెప్తూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ తీర్చే బాధ్యత మన గవర్నమెంట్ రాగానే ఆ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని మా ప్రజలకి చెప్పడం జరిగింది. టౌన్లో తాగునీరు సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, అట్లానే స్ట్రీట్ లైట్ల సమస్య ఉంది. ఈ సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్య కూడా ఉంది. నేను ఎక్కడ తిరిగినా కూడా ప్రతి ఒక్కళ్ళు నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా, ఏ టౌన్కు పోయినా, ఏ బస్తీకి పోయినా కూడా ఇదే చెప్తున్నారంటే ఎక్కడ చూసినా సమస్యలతో ఉంది నియోజకవర్గమే కాదు రాష్ట్రమే సమస్యల సుడిగుండంలో ఉంది. ఎక్కడ పోయినా సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, మా నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఈ సమస్యలన్నీ తీర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.